ఇప్పుడు మేమిద్దరం కలిసి బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు పిండితోటి ఎలా చేయాలో చూపిస్తాము. ఫస్ట్ దానికి కావాల్సిన ఐటమ్స్ తీసుకోవాలి, ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. సో ఒకటి చపాతీ పిండి, కొంచెం ఇలా పిండింది తీసుకోండి. తర్వాత చపాతీ పౌడర్ ఆశీర్వాద్ ఉంటుంది కదా, చూడండి ఆశీర్వాద్ ఉంటుంది కదా, అదొకటి తీసుకోండి. దాని తర్వాత ఒక చాక్ తీసుకోండి. ఇదిగోండి ఇది ఒక పీట లాంటిది ఉంటుంది కదా, అది తీసుకోండి. ఇది కూడా పీట లేకపోతే మీరు ప్యాడ్ తీసుకోవచ్చు, ఏదైనా ఇదనే కాదు, ఏదైనా ప్యాడ్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనం షేప్స్ చేద్దాము, పిండితోటి షేప్స్ చేద్దాము. సో మీకు పిండి చాలకపోతే మీరు పిండి తీసుకోవచ్చు. సో నేను ఇప్పుడు దీనిపైన చేస్తున్నాను, మా తమ్ముడు దానిపైన పెట్టి చేస్తున్నాడు. ప్యాడ్ మీద చేస్తున్నాను నేను. సో మీకు కనిపించదు కానీ నేను చేసి చూపిస్తాను. చూపిస్తాను. రౌండ్ షేప్ చేయాలంటే కొంచెం ఇంత తీసుకొని చాలు, ఇంత చాలా కొంచెం ఇంతనే చాలు, ఇంత చాలు. సో ఇంత తీసుకుంటారు కదా, తీసుకొని చాలు, యా చాలు. సో దీన్ని ఇలా రౌండ్ చేసుకోండి, ఇలా చేతిలో పెట్టుకొని ఇవ్వండి, చూడండి ఇలా రౌండ్ చేసుకోండి, కనిపిస్తుంది కదా. సో అలా రౌండ్ చేసుకుంటే ఇది మీరు చేసుకొని ఆయిల్లో వేయించుకొని తినచ్చు, బిస్కెట్స్ లాగా బాగుంటాయి. బిస్కెట్స్ కానీ ఇలా చేసుకోకూడదు, మీరు కొంచెం షుగర్ యాడ్ చేసుకొని, షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని అలా తినచ్చు. సో కొంచెం ఈ బాల్ ఉంది కదా, ఈ బాల్ని ఇక్కడ పెట్టి నేను కొంచెం ఇలా చేస్తున్నాను. సో ఇలా చేస్తాను కదా. ఇప్పుడు పౌడర్ ఉంది కదా, పౌడర్ కొంచెం ఇలా చల్లి దానిపైన ఇలా రుద్దండి, చూడండి ఇలా రుద్దండి దానిపైన వేసి. తర్వాత మళ్ళీ ఇలా చేసేస్తే మీకు అతుక్కోకుండా ఉంటుంది. యా అలాగే ఫస్ట్ చేసేటప్పుడు పీట మీద కొంచెం పౌడర్ చల్లుకుంటే మీకు అతుక్కోకుండా నీట్గా వస్తుంది. ఇదిగోండి ఇలా మంచిగా చేయాలి. సో అలా చేస్తే మీకు రౌండ్ షేప్ అనేది వస్తుంది. కొంచెం పిండి కాబట్టి అటు ఇటు అవుతుంది. సో ఏం కాదు, చూపిస్తాను మీకు. మళ్ళీ పిచ్చిగా వస్తే మళ్ళీ ఇలా రిటర్న్ డౌన్ చేసుకోవచ్చు, చెయ్యి. సో ఇలా రౌండ్ చేసుకున్న ఇలా బాల్ అయిపోతుంది, చూపిస్తాను. సో ఊరికే ఇప్పుడు బాల్ చేసుకుంటారు కదా, చూపిస్తున్నాను. ఇప్పుడు బాల్ చేసుకున్నారు కదా, యా ఇక్కడ పెడితే కనిపిస్తుందా, యా కనిపిస్తుందా. సో ఇప్పుడు ఇది బాల్ చేసుకోండి. మనం బాల్ చేసుకున్న తర్వాత ఇలా అవుతుంది కదా బాల్ లాగా. సో బాల్ని ఇక్కడ పెట్టి, సో ఉండట్లేదు బాల్ ఇక్కడ, అది ఉండట్లేదు, కొంచెం కిందకి పెట్టి, కొంచెం ఇక్కడ పెడితే కనిపిస్తుంది అనుకుంటా. సో బాల్ ఇక్కడ పెట్టి ఇలా బ్యాండ్ చేసినట్టు బ్యాండ్ చేయండి. సో ఇటు కూడా ఇలా చేసినా మీకు రౌండ్, చిన్న రౌండ్ వస్తుంది. సో నువ్వు కూడా అలానే చెయ్యి. సో కొంచెం మా తమ్ముడికి హెల్ప్ చేస్తాను. అంటే నార్మల్గా యాక్చువల్గా నేను ఈ వీడియో చేసింది మా తమ్ముడు కోసం. సో మా తమ్ముడు లాంటి ఏజ్ వాళ్ళ కోసం, అంటే లైవ్ వీడియోలా చేద్దాము అని. నాకు ఇప్పుడు 6 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి, ఐ థింక్ సో కరెక్ట్గా ఇంత ఏజ్ ఉంటారు. సో లైక్ సో తినకి కూడా ఊరికి ఇలా ఇలా వచ్చేసింది కదా ఇద్దరికి, నాది మా తమ్ముడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం పిండి తీసుకోండి. సో సర్కిల్ పక్కన పెట్టేసుకోండి. కొంచెం తీసుకొని ఇప్పుడు కత్తి యూజ్ అవుతుంది, చాకు, నైఫ్ యూజ్ అవుతుంది. సో దీనికి కూడా ఇలా బాల్ చేసుకొని కొంచెం ఇలా ఒత్తండి.
ఒత్తుతారు కదా కొంచెం అతుక్కుంటుంది. సో అందుకే కొంచెం పౌడర్ వేసుకోండి. పౌడర్ వేసుకొని ఊరికే అలా చూడండి. ఇక్కడ పౌడర్ వేసుకున్నాం కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది చూడండి. సో ఇలా వస్తుంది కదా, కొంచెం రౌండ్ రావడానికి ఈ ఫింగర్ తోటి చూడండి. ఇప్పుడు అతుక్కుంది కాబట్టి సో ఇలా చేసుకుంటాం కదా. ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇలా వచ్చేస్తుంది. ఆగండి, ఒక 1 minute క్లాస్ యా. సో ఇలా పెట్టుకున్నాం కదా. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం మళ్ళీ పౌడర్ వేసుకోండి మీకు స్మూత్నెస్ రావడానికి. సో మనం ఇప్పుడు ట్రయాంగిల్ చేస్తున్నాం. సో ట్రయాంగిల్కి మనం చూపిస్తాను. మనకి చాకు కావాలన్నాను కదా. సో చాకుతోటి చిన్నపిల్లలు చాలా జాగ్రత్త. సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ ప్లీజ్ హెల్ప్ దెమ్ విత్ నైఫ్. చూడండి, కొంచెం ఇలా ఇలా కట్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది కదా. మిగతాది ఇలా పెట్టుకోండి. ఏం చేయాలి ఇప్పుడు? ట్రయాంగిల్ నాకు ఈజీ ట్రయాంగిల్. యాక్చువల్గా ఇద్దరం ఏం అనుకోలేదు ఫస్ట్ ఏ షేప్ చేయాలి, సెకండ్ ఏ షేప్ చేయాలని. సో నార్మల్గా లైవ్ వీడియో